అరౌండ్ 7 కంతా పాండిచేరి రీచ్ అయిపోయాను. ఆరోవిల్లో ఏముండదని తెలుసుంటే అసలు అంత హడావిడిగా వెళ్ళుండను. పాండిచేరిలో మంచి క్రోసాంట్ తినాలని అయితే ఎక్సైటెడ్ గా ఉన్నాను. మొత్తం పాండిచేరి ట్రిప్ లో నాకు మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అయితే హైలైట్ అనిపించింది. మంచి వేవ్ కోసం చాలా సేపు అయితే వెయిట్ చేశాను. ఫైనలీ ఒక షాట్ అయితే వచ్చింది. హలో, పాండిచేరికి ఎర్లీగానే రీచ్ అవ్వాలని ట్రై చేశాం, కానీ కుదరలేదు. యాక్చువల్లీ సన్ రైజ్ చూద్దామనే ప్లాన్ ఉన్నింది. చాలా లేట్ గా రీచ్ అవ్వడంతో వ్యూ అయితే మిస్ అయింది. బీచ్ వ్యూ అయితే చాలా బాగుంది కదా, సన్లైట్ రిఫ్లెక్షన్ అవన్నీ. ఎర్లీ మార్నింగ్ వచ్చుంటే బాగున్ను. బర్డ్స్, విండ్ సౌండ్ అయితే వేవ్స్ తో చాలా బాగుంటుంది పీస్ఫుల్ గా. ఇంకా రిగ్రెట్ ఆపేసి వీడియోలోకి వెళ్దాం. ప్లాన్ ఏం లేదు, జస్ట్ మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు ఎన్ని ప్లేసెస్ అయితే విజిట్ చేయగలమో అవన్నీ ఎక్స్ప్లోర్ చేసి వెళ్ళిపోవడమే అనమాట ఈ రోజు ప్లాన్. లెట్స్ సీ ఎన్ని ప్లేసెస్ కవర్ చేయగలము. ఫస్ట్ అయితే రాక్ బీచ్ కి అయితే వెళ్ళాము. ఈవినింగ్ అయితే ఇంకా బాగుండేదేమో. మాక్సిమం ఈవినింగ్ రావడానికి ఒకసారి మళ్ళీ ట్రై చేస్తాను. రాక్ బీచ్ లో అంత ఎక్సైట్మెంట్ అవ్వలేదు, కానీ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అయితే సూపర్. అసలు మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ లో వే అయితే చాలా బాగుంటుంది. మిడిల్ లో ఫిషెస్ కూడా అటు ఇటు దూకుతా ఉంటాయి. బీచ్ దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఫ్రీక్వెంట్ గా అలలు వస్తా ఉంటాయి కాబట్టి అక్కడ ఉన్న రాక్స్ కొంచెం జాగ్రత్త, స్లిప్పరీగా ఉంటాయి. జాగ్రత్త. ముందే వచ్చుంటే బీచ్ కి పక్కనే సన్ రైజ్ పాయింట్ ఉంటుంది, అక్కడికైతే వెళ్ళుండొచ్చు. ఒక్కసారైనా బ్లూ వేల్ చూడాలని నాకు ఒక కోరిక. బై ది వే బీచ్ లో కాదండోయ్, నార్మల్ గా. నా దగ్గర చిన్న వేల్ బొమ్మ కూడా ఉంది ఇంట్లో, అంత ఇష్టం అనమాట. బీచ్ దగ్గర ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్ వరకు రోడ్డు ఉంటుంది. ఆ రోడ్ లో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ వాక్ చేస్తూ ఉంటారు. బాగుంటుంది. ఒక పర్ఫెక్ట్ వేవ్ షాట్ కోసం చాలా వెయిట్ చేస్తున్నాను. వేవ్స్ వస్తున్నాయి కానీ చాలా ఫోర్స్ గా రావట్లేదు. అయినా కూడా గివ్ అప్ ఇవ్వకుండా ఒక షాట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. మేబీ ఎర్లీ మార్నింగ్స్ అండ్ ఈవినింగ్స్ అయితే వాక్ చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. టైం 7:30 అయినా కూడా ఎండ ఫుల్ గా ఉంది. మీరు వచ్చినప్పుడు ఖచ్చితంగా హ్యాట్స్ అలానే అంబ్రెల్లా అయితే మర్చిపోకుండా తెచ్చుకోండి. సన్ స్క్రీన్ అయితే మస్ట్. ఇంకా అయ్యేది కాదని ఇంకా ఫైనల్లీ గివ్ అప్ ఇచ్చేసి బయటకి అయితే వచ్చేసి. మార్నింగ్స్ కాబట్టి మంచిగా విండ్ వస్తా ఉన్నింది. సో కొన్ని స్లో మోషన్ వీడియోస్ అయితే తీసుకున్నా. ఇక్కడ ఒక సైడ్ అంతా ఫ్రెంచ్ స్టైల్లో హౌసెస్ అయితే ఉంటాయి, అవి కూడా చూసేద్దాం. బీచ్ కి ఆపోజిట్ లోనే సిట్టింగ్ ఏరియా అయితే ఉంటుంది. ఐ థింక్ ఈవినింగ్ ఎండ లేనప్పుడు చాలా బాగా తీసుకోవచ్చు ఫొటోస్. ఇక్కడ వైట్ టౌన్ అనే ప్లేస్ లో ఫ్రెంచ్ స్టైల్ హౌసెస్ అయితే ఉంటాయి. అక్కడ షూట్స్ ఎప్పుడు జరుగుతానే ఉంటాయంట. కొన్ని హౌసెస్ దగ్గర షూట్స్ చేయడానికి అలవే లేదు, వాళ్ళైతే ఒప్పుకోలేదు. మీరు వెళ్ళినప్పుడు ఇలా ఎప్పుడైనా జరిగిందా? ఇంకా బీచ్ అలానే ఫ్రెంచ్ స్టైల్ హౌసెస్ అన్ని చూసాక క్రొసాంట్ తిందామని అయితే వెళ్ళాం. డీటెయిల్స్ అన్ని వీడియోలో ఉంటాయి, క్లియర్ గా చూడండి. ఎప్పుడు క్రొసాంట్ తిందాం అనుకున్నా ఇదే పెద్ద బాధ. చాక్లెట్ క్రొసాంట్ అలానే పిస్తాషియో క్రొసాంట్ అంటారు, కానీ లోపల స్టఫింగ్ ఏమీ ఉండదు. నాకు పర్సనల్ గా క్రొసాంట్ అంటే చాలా ఇష్టం. యాక్చువల్లీ ఆర్డర్ చేసే ముందు వాళ్ళని అడిగే ఆర్డర్ చేసాం, ఇందులో చాక్లెట్ ఫిల్లింగ్ ఏదైనా ఉందా లేదా అని. ఉందని అంటారు కానీ అది చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది. దీనికి తోడు హాట్ చాక్లెట్ తీసుకుంటే బాగుండేది, కొంచెం డిప్ చేసుకున్నా తినుండొచ్చు. మీరు కూడా ఎప్పుడన్నా హాట్ చాక్లెట్ తో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇక్కడ ఈ ప్లాంట్ లో ఫ్లవర్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉందని ఒకటైతే తీసుకున్నాను. వాళ్ళు ఉన్నప్పుడు అయితే కొయ్యకండి, ఖచ్చితంగా తిడతారు. ఎండ అయితే ఫుల్ గా ఉంది. అక్కడి నుంచి కొంచెం దూరంలో వినాయకుడు టెంపుల్ అయితే ఉందని చెప్పారు, చాలా ఫేమస్ అంట. సో అక్కడికైతే స్టార్ట్ అయ్యాం. టెంపుల్ నేమ్ ఏంటంటే మనకుల వినాయక టెంపుల్. అప్పట్లో ఈ టెంపుల్ ని ధ్వంసం చేయాలని చాలా మంది అనుకున్నారంట, కానీ అక్కడ ఉన్న వాళ్ళంతా ఆ టెంపుల్ ని కాపాడుకుంటూ వచ్చారంట. నేను వెళ్ళిన రోజు అయితే ఫుల్ రష్ గా ఉన్నింది. బాబోయ్, ఆల్మోస్ట్ 20 minutes పట్టింది క్యూలోనే. ఇంకా బయటికి వచ్చాక మంచిగా ప్రసాదం అయితే పెట్టారు. 2 cups అయితే లాగించేసా. ఈ డే మొత్తంలో క్రొసాంట్ మాత్రమే తినున్నాము. సో ఇంకా A to B అయితే ఉన్నింది పక్కనే. సరే అని వెళ్ళాం. అక్కడ చూస్తే రేట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇంకా ఇలా కాదని రోడ్ లోనే బండి మీద దోశ అయితే వేస్తా ఉన్నారు. సో అక్కడికి వెళ్ళి తినేసాం. అందరూ తినేసాక బోట్ రైడ్ కి అయితే వెళ్ళాం. ఇదే మన బోట్. మొత్తం ట్రిప్ లో నాకు ఈ బోట్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగా నచ్చింది. చుట్టూ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ మధ్యలో బోట్ లో అయితే చాలా సూపర్ గా ఉన్నింది ఫీల్. మేబీ 2-3 days పాండిచేరిలో ఉంటే ఇంకా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయగలమేమో. ఫుల్ ఎండగా ఉందని చెప్పా కదా, నా ఫేస్ చూస్తేనే తెలిసిపోతుంది మీకు. మార్నింగ్ నుంచి ఫుల్ గా తిరిగి ఫుల్ మాడిపోయి ఉన్నాను. చిన్న బోట్ రేస్ అయితే పెట్టుకున్నాం అనమాట. మీరు అనుకున్నంత ఫాస్ట్ గా కాదు, ఏదో కొంచెం క్యూట్ గా రేస్ అనమాట. నేనైతే ఎలాంటి ప్లాన్ లేకుండా వచ్చా కాబట్టి నేను కొన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. మనం వెళ్లే దారంతా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. కాసేపు బోట్ లో ట్రావెల్ చేశాక మనల్ని ఒక ప్లేస్ కి అయితే తీసుకెళ్తారు. ఆ ప్లేస్ నేమ్ అరికమేడు. ఇక్కడ నుంచి కొంచెం లోపలికైతే నడవాల్సి వస్తుంది. ట్రిప్ మొత్తంలో హైడ్రేట్ గా ఉండడానికి చాలా బాగా ట్రై చేయండి. ఈ అరికమేడులో కొన్ని కాయిన్స్ అలానే శిలలు అయితే దొరికాయంట. అవి పక్కనే ఉన్న మ్యూజియం లో అయితే పెట్టున్నారు, వీలుంటే చూడండి. అక్కడ మనకి స్నాక్స్ అలానే కావాల్సిన వాటర్ బాటిల్స్ అవన్నీ ఉంటాయి.
కోసం మనం మెస్కి అయితే వెళ్ళాం. తినేసి ఆరోవిల్ అయితే వెళ్ళాము. అప్పటికే టైం 3 అయింది. ఆ టైంలో వెళ్ళామంటే చాలా ఎండగా ఉంటుంది కాబట్టి అరౌండ్ 4కి వెళ్దామని అయితే ఫిక్స్ అయ్యాం. ఆరోవిల్ క్లోజింగ్ టైం కూడా 5 o'clock అంట. అది మాకు అస్సలు తెలియదు. ఆరోవిల్లో 1 kilometer నుంచి 1.5 kilometer వరకు నడవాల్సి ఉంటుంది. సో ఈవినింగ్ అయితే కొంచెం బెటర్ గా ఉంటుంది. అరౌండ్ 3:30 అలా అయితే చూస్ చేసుకోండి. లేదంటే ఎండ లేనప్పుడు మార్నింగ్ వచ్చారంటే ఇంకా మంచిది. మనల్ని ఈ ప్లేస్ వరకే ఆపేస్తారు. దీని తర్వాత వెళ్ళాలంటే స్పెషల్ పర్మిషన్ అలానే పర్మనెంట్ అయి ఉండాలి. వాళ్ళనే అలో చేస్తారు. లోపల ఏ దేవుడిని కొలవరంట. అలానే దీపాలు క్యాండిల్స్ కూడా వెలిగించారంట. ప్రశాంతంగా ప్రేయర్ చేసుకొని అయితే వచ్చేయాలి. రిటర్న్ లో బస్సెస్ అయితే ఉంటాయి. అవైతే యూస్ చేసుకొని వచ్చేయండి. మీరు కనుక ముందే వెళ్ళారంటే ఆరోవిల్ బేకరీ అయితే ఉంటుంది. అక్కడ చాలా బాగుంటాయి స్వీట్స్ అని అన్నారు. మీకు గనక టైం ఉంటే వెళ్ళి ట్రై చేయండి. నేను ఆరోవిల్ కి లేట్ గా వెళ్ళా కాబట్టి నేనైతే బేకరీ మిస్ అయ్యాను. నేను వెళ్ళే టైం కి క్లోజ్ అయిపోయిందంట. ఇంకా పాండిచ్చేరిలో చాలా ప్లేసెస్ ఉన్నాయి చర్చ్ ఇలాగా. మీరు కనుక ఇంకా ఎక్కువ ప్లేసెస్ ఎక్స్పీరియన్స్ చేసి ఉంటే ఏమేమి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు కామెంట్ లో అయితే చెప్పండి. నేనైతే రిటర్న్ లో పాండిచ్చేరి ఫేమస్ అయిన స్ట్రీట్ ఫుడ్ అయితే ట్రై చేశాను. ఇవన్నమాట మేము కవర్ చేసిన ప్లేసెస్. సరే అయితే